ప్రైజ్ ద లార్డ్. ఎడారిలో సెలయేరులు శ్రీమతి చార్లెస్ కామన్ గారి సంకలనం నుండి సెప్టెంబర్ 8వ తారీఖు కొరకైన వాగ్దానం. ఇరుకులు నాకు విశాలత కలుగచేసిన వాడవు నీవే. కీర్తనల గ్రంథము 4వ అధ్యాయము 1వ వచనం. దేవుని నీతి ప్రభుత్వం పక్షంగా ఒక మానవుడు ఇవ్వగలిగిన అత్యుత్కృష్టమైన సాక్ష్యం ఇదే. బాధల్లో నుండి తప్పించినందుకు మనిషి చెబుతున్న కృతజ్ఞత కాదు, బాధల ద్వారానే విడిపింపు పొందిన మనిషి చెబుతున్న కృతజ్ఞత. ఇరుకులో విశాలత కలుగచేసిన వాడువు నీవే. ఇతడు అంటున్నాడు, జీవితంలోని బాధలే విశాలతకి మూల కారణమైనాయట. ఇది సత్యమేనని నువ్వు నేను అనేక సార్లు అనుభవపూర్వకంగా భావించాం గదు. యోసేపు చీకటి కొట్టులో ఉన్నప్పుడు అతడు దృఢచిత్తుడయ్యాడని వ్రాసి ఉంది కదా. యోసేపుకు కావలసింది ఇదే, ఇనుములగా దృఢమైన మనస్సు. అప్పటిదాకా బంగారపు మెరుగుల్ని అతడు చూశాడు. తన యవ్వన ప్రాయపు కలల్లో తేలియాడాడు. విఫలమైన ప్రేమ గురించి కన్నీళ్లు కార్చేవాడు. వాస్తవిక జగత్తుకి దూరం అయ్యాడు. నిజమైన విచారం ఏమిటో అతనికి తెలియదు. మన మనస్సు ఇనుములాగా తయారవ్వాలి. బంగారం ఒక కళ లాంటిది, ఇనుము వాస్తవిక జీవితం. నిన్ను మానవత్వంతో కలిపి కట్టే గొలుసు ఇనుపదై ఉండాలి. ప్రపంచంలో మనలను ఏకం చేసే బంధం సంతోషం కాదు, విచారమే. బంగారం ఎక్కడ పడితే అక్కడ దొరకదు, ఇనుము ఎక్కడ చూసినా ఉంటుంది. మానవాళి పట్ల సానుభూతితో నీ హృదయం విశాలం కావాలంటే మానవ శ్రమల ఇరుకుల్లోకి నువ్వు వెళ్ళాలి. యోసేపు ఉన్న కారాగారమే అతని సింహాసనానికి దారి. నీ శరీరము ఇనుములాగా గట్టిది కాకపోతే నీ సోదరుడ వీపు పైనున్న భారాన్ని నువ్వు ఎత్తుకోలేవు. నీ ఇరుకే నీకు విశాలత. నీ జీవితంపై పడే నీడలే నీ మహిమ స్వప్నాల జాడలు. నీడలను చూసి విసుక్కో. కలల కంటే నీడలే నీకు మేలు చేస్తాయి. చెరసాల నీడలు నిన్ను కట్టి పడేసాయని అనుకోవద్దు. ఆ బంధకాలే నువ్వు మానవత్వపు అంచులకు ఎగిరిపోవడానికి సహాయపడే రెక్కలు. కారాగారపు తలుపులే ప్రపంచపు గుండె లోతుల్లోకి ద్వారాలు. విచారపు సంఖ్యలతో దేవుడు నిన్ను బంధించడం మూలంగా నిన్ను విశాలతలోనికి నడిపించాడు. యోసేపు ఐగుప్తు ఖైదీ కాకపోయినట్టయితే దానికి ప్రధాని కూడా అయి ఉండేవాడు కాదు. అతని కాళ్లకు వేసిన ఇనుప గొలుసులే అతని మెడకు బంగారపు గొలుసులు వేశాయి. హల్లెలూయా.